త్వరలో నేతలకు నోటీసులు, ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు వేగిరం. మొదటి ఎవరికి నోటీసులు ఇవ్వాలనే దానిపై కసరత్తు. సాంబశివారెడ్డిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించిన ప్రభుత్వం. రాజకీయ నాయకులకు నోటీసులపై త్వరలో వెల్లడి. సిపి శ్రీనివాస్ రెడ్డి. అయితే దీనికి సంబంధించి గతంలో 10 మంది నేతలు ఉన్నారు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి రాస్తే వాళ్ళకు డైరెక్ట్ వీళ్ళని కేసు పెట్టాలి, ఈ ఎలక్షన్ కమిషన్ కు అన్నిటికీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాస్తవంగా. సో స్పష్టంగా సిపి శ్రీనివాస్ రెడ్డి కూడా నిన్న ఈ పరోక్షంగా అందరు కూడా బుక్ అవుతారు, రాసి పెట్టుకోని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే ఈ దర్యాప్తు ఏదైతే జరుగుతుందో, ఈ దర్యాప్తు జరుగుతున్నంత కాలం కనుక సిపి శ్రీనివాస్ రెడ్డి ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు ఈ పదవిలో ఉంటే కనుక, సిపిగా ఉంటే కనుక ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక మలుపు తిరుగుతుంది. ఒకవేళ ఆయన ట్రాన్స్ఫర్ అయితే కనుక గతంలో డ్రగ్స్ కేసులో అకున్ సబర్వాల్ ట్రాన్స్ఫర్ అయితే ఏ విధంగా అయితే నీరుగారిందో, సిపి శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు కనుక ట్రాన్స్ఫర్ అయితే కనుక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా మూలకపడే అవకాశం ఉంది. అది కేవలం రాజకీయంగా వాడుకునేటువంటి ఒక వ్యవహారంగా తప్ప అసలు అక్కడ కొలికిపోయేటువంటి పరిస్థితి, కొలికి వచ్చేటువంటి పరిస్థితి కనబడదు వాస్తవంగా. కాకపోతే ఒకటి ఏంటంటే, ఇప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరోస్, సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ బ్యూరోస్ ఎంటర్ అవుతున్నాయి కాబట్టి కేసులకి మేబీ నీరు గారడానికి అవకాశం కాస్త తక్కువ ఉందంతే. చూడాలి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి కేంద్రంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులైన రాజకీయ నాయకులపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. అసలు రాజకీయ నాయకులు అంటే ఎవరు ఉంటారు అందులో? కేవలం బీఆర్ఎస్ వాళ్ళే ఉంటారు. డైరెక్ట్ రాసేయండి, ఏం కాదు, లీగల్ నోటీస్ తోటి మీ బొచ్చు కూడా వీకలేరు. ఆర్కే గారు చెప్తా ఉన్నాను కదా, ఏం కాదు. మేమే అంటున్నాం డైరెక్ట్. నవీన్ రావు అన్నాడు, నా పేరు ఇస్తారు బదనాయిస్తారని డైరెక్ట్ చెప్పి నవీన్ రావే అని చెప్పినాం మేము. అంతవరకు అక్కడ కేటీఆర్ అయితే చేస్తే చేసినాం కావచ్చు. పాత్రధారులైన పోలీసు అధికారులు మాజీ ఓఎస్డీలు విచారించిన తర్వాత వారి వాంగ్మూలాల మేరకు కొందరు రాజకీయ నాయకులు ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసుల విచారణ పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేసి వారిని విచారించేందుకు దర్యాప్తు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ తో పాటు బెదిరింపులు, అక్రమ వసూలకు సంబంధించి రాధాకిషన్ రావు విచారణలో గత ప్రభుత్వ పెద్దలు ఎవరెవరు ఏ పనులు చేయించుకున్నారు, ఎన్నికల సమయంలో ఎవరి కోసం పోలీసు వాహనాల్లో నగదు తరలించారు, ఎంత పెద్ద మొత్తంలో నగదు తరలింది అనే వివరాలను సేకరించినట్టు తెలుస్తోంది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న కూడా రాజకీయ నేతల ప్రమేయాన్ని గురించి వివరించినట్లు, ఆ నాయకులను వరుసగా విచారణకు పిలువనున్నట్లు సమాచారం. న్యాయ నిపుణులతో చర్చించి వారి సలహాలు సూచనల మేరకు నోటీసులు జారీ చేసేందుకు దర్యాప్తు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ కోవలో గత ప్రభుత్వంలో కీలక నాయకులతో పాటు జిల్లా స్థాయి నేతలు కూడా ఉన్నట్లు తెలిసింది. అయితే ముందుగా ఎవరికి నోటీసులు ఇవ్వాలనే అంశంపైన ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కీలక నేతలకు నోటీసులు ఇస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి, శాంతి భద్రత పరంగా ఇబ్బందులు వస్తాయి, ఏం రావు. శాంతి భద్రతల పరంగా ఎలాంటి ఇబ్బందులు రావని స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ అరెస్ట్ చేసినా ఎవరు కుక్క కూడా దేకే పరిస్థితి లేదు. వాస్తవం చెప్పాలంటే మీరు కేసీఆర్ కి డైరెక్ట్ నోటీస్ ఇచ్చి కూడా విచారించవచ్చు, తప్పేమీ లేదు. వాస్తవంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు కావడంతో సాక్ష్యదారుల విషయంలో అధికారులు పక్కాగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు తీరుపై ప్రభుత్వానికి నివేదిక అందజేసిన అధికారులు ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలకు సిద్ధమవుతారని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం కూడా ఈ అంశంపై సీరియస్ గా ఉండడంతో దర్యాప్తు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు సమాచారం. అడిగిన వెంటనే స్పెషల్ పీపీ నేతలకు నోటీసులపై త్వరలో వెల్లడి అంటూ సిపి శ్రీనివాస్ రెడ్డి స్పష్టంగా చెప్పిండు. ఇంకేముండదు, నేతలకు ఏం లేదు, బీఆర్ఎస్ నేతలు అంటే అయిపోయాయి. చెప్తున్నాం కదా, నవీన్ రావు, సంతోష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, కేటీఆర్, కేసీఆర్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. హరీష్ రావు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అందులో కవిత కూడా ఉంటుంది. కవితను మళ్ళీ 3వసారి కూడా అరెస్ట్ చేస్తారు. ఇక నిన్న ఈడీ పోయి సిబిఐ. అసలు విచిత్రం ఏంటంటే ఈడీ కస్టడీలో తిహార్ జైల్లో ఉన్నటువంటి అరెస్ట్ అయిన కవితను మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఎన్ని బెయిల్స్ అప్లై చేయాలి లిటరల్ గా. అయితే ఒక బెయిల్ వస్తుంది, బయట పడతానేమో అని కలగానే లోపు ఇంకోటి చేసేస్తున్నారు. రైట్. సీఎం చెప్పినా పెంచేదేలే. ధాన్యం కొనుగోలులో టెండర్లు, మిల్లర్ల దందా. కనీస మద్దతు ధర కన్నా తక్కువకే కొనుగోలు, నాణ్యత ప్రమాణాల పేరుతో అడ్డగోలు కోత. క్వింటాకు 500 నుంచి 600 దాకా కట్. సన్న రకాలైతే 700 నుంచి 800 దాకా కోత. పండుగలు, సెలవులు, యాసలు అధికారులు కొనుగోలు కేంద్రాల్లో పెరిగిన సేకరణ. మిల్లర్లు, టెండర్ల మార్కెట్ సిబ్బంది కుమ్మక్కు. జనగామ మార్కెట్లో అవే ధరలకు కొనుగోలు. బుధవారం కంటే క్వింటాకు 30 రూపాయలు అదనం. గత్యంతరం లేక అమ్ముకుంటున్న అన్నదాతలు. విషయం ఏంటంటే గతంలో త్వరలో నేతలకు నోటీసులు, ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు వేగిరం.
మొదటి ఎవరికి నోటీసులు ఇవ్వాలనే దానిపై కసరత్తు. సాంబశివారెడ్డిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించిన ప్రభుత్వం. రాజకీయ నాయకులకు నోటీసులపై త్వరలో వెల్లడి. సిపి శ్రీనివాస్ రెడ్డి. అయితే దీనికి సంబంధించి గతంలో 10 మంది నేతలు ఉన్నారు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి రాస్తే వాళ్ళకు డైరెక్ట్ గా వీళ్ళని కేసు పెట్టాలి, ఈ ఎలక్షన్ కమిషన్ కు అన్నిటికీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాస్తవంగా. సో స్పష్టంగా సిపి శ్రీనివాస్ రెడ్డి కూడా నిన్న ఈ పరోక్షంగా అందరు కూడా బుక్ అవుతారు రాసి పెట్టుకోని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే ఈ దర్యాప్తు ఏదైతే జరుగుతుందో ఈ దర్యాప్తు జరుగుతున్నంత కాలం కనుక సిపి శ్రీనివాస్ రెడ్డి ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు ఈ పదవిలో ఉంటే కనుక సిపిగా ఉంటే కనుక ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక మలుపు తిరుగుతుంది. ఒకవేళ ఆయన ట్రాన్స్ఫర్ అయితే కనుక గతంలో డ్రగ్స్ కేసులో అకున్ సబర్వాల్ ట్రాన్స్ఫర్ అయితే ఏ విధంగా అయితే నీరుగారిందో సిపి శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు కనుక ట్రాన్స్ఫర్ అయితే కనుక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా మూలకపడే అవకాశం ఉంది. అది కేవలం రాజకీయంగా వాడుకునేటువంటి ఒక వ్యవహారంగా తప్ప అసలు అక్కడ కొలికిపోయేటువంటి పరిస్థితి, కొలికి వచ్చేటువంటి పరిస్థితి కనబడదు వాస్తవంగా. కాకపోతే ఒకటి ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరోస్, సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ బ్యూరోస్ ఎంటర్ అవుతున్నాయి కాబట్టి కేసులకి మేబీ నీరు గారడానికి అవకాశం కాస్త తక్కువ ఉందంతే. చూడాలి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి కేంద్రంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులైన రాజకీయ నాయకులపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. అసలు రాజకీయ నాయకులు అంటే ఎవరుంటారు అందులో? కేవలం బీఆర్ఎస్ వాళ్ళే ఉంటారు. డైరెక్ట్ రాసేయండి, ఏం కాదు, లీగల్ నోటీస్ తోటి మీ బొచ్చు కూడా వీకలేరు ఆర్కే గారు. చెప్తా ఉన్నాను కదా, ఏం కాదు. మేమే అంటున్నాం డైరెక్ట్ నవీన్ రావు అన్నాడు, నా పేరు ఇస్తారు బదనాయిస్తారని డైరెక్ట్ చెప్పి నవీన్ రావే అని చెప్పినాం మేము. అంతవరకు అక్కడ కేటీఆర్ అయితే చేస్తే చేసినాం కావచ్చు. పాత్రధారులైన పోలీసు అధికారులు మాజీ ఓఎస్డీలు విచారించిన తర్వాత వారి వాగ్మూలాల మేరకు కొందరు రాజకీయ నాయకులు ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషోరరావు విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసుల విచారణ పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేసి వారిని విచారించేందుకు దర్యాప్తు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ తో పాటు బెదిరింపులు, అక్రమ వసూలకు సంబంధించి రాధాకిషోరరావు విచారణలో గత ప్రభుత్వ పెద్దలు ఎవరెవరు ఏ పనులు చేయించుకున్నారు, ఎన్నికల సమయంలో ఎవరి కోసం పోలీసు వాహనాల్లో నగదు తరలించారు, ఎంత పెద్ద మొత్తంలో నగదు తరలింది అనే వివరాలను సేకరించినట్టు తెలుస్తోంది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న కూడా రాజకీయ నేతల ప్రమేయాన్ని గురించి వివరించినట్లు, ఆ నాయకులను వరుసగా విచారణకు పిలువనున్నట్లు సమాచారం. న్యాయ నిపుణులతో చర్చించి వారి సలహాలు సూచనల మేరకు నోటీసులు జారీ చేసేందుకు దర్యాప్తు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ కోవలో గత ప్రభుత్వంలో కీలక నాయకులతో పాటు జిల్లా స్థాయి నేతలు కూడా ఉన్నట్లు తెలిసింది. అయితే ముందుగా ఎవరికి నోటీసులు ఇవ్వాలనే అంశంపైన ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కీలక నేతలకు నోటీసులు ఇస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి, శాంతి భద్రత పరంగా తెలుస్తుంది. అయితే ప్రభుత్వం కూడా ఈ అంశంపై సీరియస్ గా ఉండడంతో దర్యాప్తు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు సమాచారం. అడిగిన వెంటనే స్పెషల్ పీపీ నేతలకు నోటీసులపై త్వరలో వెల్లడి అంటూ సిపి శ్రీనివాస్ రెడ్డి స్పష్టంగా చెప్పిండు. ఇంకేమున్నది నేతలకు ఏం లేదు, బీఆర్ఎస్ నేతలు అంటే అయిపోయాయి. చెప్తున్నాం కదా, నవీన్ రావు, సంతోష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, కేటీఆర్, కేసీఆర్, వీళ్ళందరూ కూడా ఉన్నారు, హరీష్ రావు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అందులో కవిత కూడా ఉంటుంది. కవితను మళ్ళీ 3వసారి కూడా అరెస్ట్ చేస్తారు. ఇక నిన్న ఈడీ పోయి సిబిఐ. అసలు విచిత్రం ఏంటంటే ఈడీ కస్టడీలో తిహార్ జైల్లో ఉన్నటువంటి అరెస్ట్ అయిన కవితను మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఎన్ని బెయిల్స్ కి అప్లై చేయాలి లిటరల్ గా. అయితే ఒక బెయిల్ వస్తుంది, బయట పడతానేమో అని కలగానే లోపు ఇంకోటి చేసేస్తున్నాను.